హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఢిల్లీ క్యాపిటల్స్ 18 సీజన్ల పాటు అందని ద్రాక్ష పండుగ మిగిలిన ఐపీఎల్ ట్రోఫీ కోసం ప్రతి ఏడాది రెట్టించిన ఉత్సాహంతో కుప్పించి దూకుతున్నా కూడా నిరాశ మిగులుతూ వస్తుంది. లాస్ట్ సీజన్లో వాళ్ళు తయారు చేసిన స్క్వాడ్ చూసి అందరూ తప్పకుండా టైటిల్ ఫేవరెట్స్గా ఉంటారు అనుకుంటే జట్టులో సమన్వయం లేక 5th స్పాట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మన మినీ ఐపీఎల్ యాక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో వాళ్ళు చేసిన అక్విజిషన్స్ చూసి మరొకసారి కంటాపాడంగా చెప్తూ ఉన్నారు, ఈసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ ఫేవరెట్స్గానే నిలవబోతోంది అని. అయితే నిజంగానే వాళ్ళు పిక్ చేసిన స్క్వాడ్ అంత గొప్పగా ఉందా? ప్రజెంట్ వాళ్ళు ప్లేయింగ్లో ప్రిపేర్ చేస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది? ఇంకా వీక్నెస్ ఏమైనా ఉన్నాయా? లాస్ట్ సీజన్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే 14 మ్యాచెస్లో 7 మ్యాచెస్ గెలిచి 6 మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ నో రిజల్ట్గా నిలవడంతో 15 పాయింట్స్తో 5th స్పాట్లో ఫినిష్ చేయాల్సి వచ్చింది. అదృష్టం కలిసి రాక ఎందుకు అంటూ ఉన్నానంటే కొన్ని మ్యాచెస్ క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. బట్ ఆ సీజన్లో వాళ్ళకి చాలా మ్యాచెస్ గట్టి దెబ్బ తీసింది మటుకు వాళ్ళ బ్యాటింగ్. దాని తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రజెంట్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఎవరు లాస్ట్ సీజన్ అంటే కేఎల్ రాహుల్. ప్రతి ఏడాది రన్ మిషన్ లాగా రన్స్ కొడుతూనే ఉన్నాడు. టీమ్స్ మారినా, ఎన్విరాన్మెంట్ మారినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి రన్స్ అలా వస్తూనే ఉంటాయి, పరుగుల వరద పారుతూనే ఉంటుంది. ఎవ్రీ సీజన్ లాగే ఈ సీజన్ కూడా 500 రన్స్ ప్లస్ స్కోర్ చేశాడు. 559 రన్స్ అండ్ 54 యావరేజ్ ఉంది. లాస్ట్ 8 సీజన్స్ కనుక తీసుకుంటే 7 సీజన్స్ 500 ప్లస్ స్కోర్ చేశాడు అంటే కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీ ఒక్కసారి మీరే ఆలోచించండి. అండ్ ఇతనికి దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు, ఓన్లీ విరాట్ కోహ్లీ ఒకటే రన్ మిషన్ మామూలుగా ఉంటాడు కదా, 8 out of 8 సీజన్స్ 500 ప్లస్ స్కోర్ చేయగలిగాడు తప్పితే కేఎల్ రాహుల్కి మిగతా వాళ్ళు ఎవ్వరు దరిదాపుల్లో కూడా లేడు. సో లాస్ట్ సీజన్లో కూడా కేఎల్ రాహుల్ ఆ మాత్రం రన్ స్కోర్ చేశారు కాబట్టే కనీసం ఇన్ని మ్యాచెస్ అయినా గెలవగలిగారు. ఇక బౌలింగ్లో స్టాండర్డ్ పర్ఫార్మర్ ఎవరు అంటే విప్రాజ్ నిగమ్. 11 వికెట్స్ తీసుకున్న వికెట్స్ తక్కువ అయినప్పటికీ మిడిల్ ఓవర్స్లో ఆ కంట్రోల్ తీసుకొచ్చాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఆల్రెడీ ఇద్దరు గన్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి తోడుగా విప్రాజ్ నిగమ్ తోడు అయిపోయాడు కాబట్టి వాళ్ళ స్పిన్ అటాక్ మరింత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టాప్ 5 స్పిన్ అటాక్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళ స్పిన్ అటాక్ కూడా నిలుస్తుంది ఆ లిస్ట్లో. అంత స్ట్రాంగ్గా వీళ్ళ స్పిన్ అటాక్ మారిపోయింది ఎప్పుడైతే విప్రాజ్ నిగమ్ కూడా ఈ లిస్ట్లోకి జాయిన్ అయిపోయాడో. అండ్ మిగతా ప్లేయర్స్ ఎవరైనా తీసుకున్నా కూడా అంత పెద్ద కాంట్రిబ్యూషన్స్ లేదు, అన్ని చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్. ఏదో 1 మ్యాచ్ హీరోస్ లాగా కరుణ్ నాయర్ అయితేనేమి, తర్వాత సమీర్ రిజ్వీ అయితేనేమి, అభిషేక్ పోరల్ అయితేనేమి 1 మ్యాచ్ హీరోస్ లాగా అలా రన్ స్కోర్ చేశారు, అలా వెళ్ళిపోయారు. ఇక బౌలర్స్లో కూడా అంతే, చాలా మందికి వికెట్లు వచ్చాయి కాదన్న, బట్ హై ఎకానమీ మెయింటైన్ చేశాడు. 10 to 12 రన్స్ పర్ ఓవర్ లీక్ చేశారు. మిచెల్ స్టార్క్ అంతా ఒక మ్యాచ్ 5 వికెట్ అలా వచ్చింది, సెకండ్ మ్యాచ్ 3 వికెట్స్ 8 వికెట్స్ ఒకేసారి వచ్చాయి. తర్వాత సీజన్ అంతా కలిపి కూడా 10-12 వికెట్లు తెలియని పరిస్థితి, అంత దారుణంగా తర్వాత విఫలమైంది వాళ్ళ పేస్ అటాక్. బట్ ఓవరాల్గా ఆన్ ద పేపర్ చూసుకున్నట్లయితే వాళ్ళ వద్ద బెస్ట్ పేస్ అటాకే ఉండింది లాస్ట్ సీజన్లో కూడా. మిచెల్ స్టార్క్ వాళ్ళ వద్దే ఉన్నాడు, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, నటరాజన్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు మ్యాచెస్ ఓడిపోతూ వచ్చారు అంటే దానికి 2 మేజర్ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటి అంటే వాళ్ళ బ్యాటర్స్ దగ్గర నుంచి ఆశించిన మేర రన్స్ రావట్లేదు. బౌలర్స్ని నిందించే కన్నా ముందు బ్యాటర్స్ని తప్పకుండా నిందించాలి, ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ని తెగ్గ మారుస్తూ వచ్చారు. ఒక కేఎల్ రాహుల్ ఒకటి సక్సెస్ఫుల్గా ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరినీ మారుస్తూనే వచ్చారు. ముఖ్యంగా వాళ్ళ ఓపెనింగ్ పేరు గురించి ఎంతగా మాట్లాడుకోవచ్చు అంటే కొన్ని మ్యాచ్లో ఫాఫ్ డూ ప్లస్ జేక్ ఫ్రెజర్ వస్తాడు, ఇంకొక మ్యాచ్ ఫాఫ్ డూ ప్లస్ అభిషేక్ పోరల్ వస్తాడు, ఇంకొక మ్యాచ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. ఇలా ఎంతమందిని మారుస్తూ వచ్చినా కూడా వాళ్ళకి ఆ సక్సెస్ అయితే రాలేదు. చివరికి మిగిలింది ఏంట్రా అంటే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సీజన్లోనే లోయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్గా మిగిలిపోయింది. 21.7 యావరేజ్తో మాత్రమే వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అందించగలిగారు. దానివల్ల మిడిల్ ఆర్డర్ అంత అద్భుతంగా స్కోర్స్ చేస్తున్నప్పటికీ స్కోర్ బోర్డ్ పైన పెద్ద రన్స్ కనిపించేవి కాదు. మిడిల్ ఆర్డర్ 5, 6, 7, 8 ఈ నలుగురు కలిసి ఆ సీజన్లో ఏకంగా 872 రన్స్ స్కోర్ చేశారు. ఆ సీజన్లో ఇదే 3rd హైయెస్ట్ మిడిల్ ఆర్డర్ స్కోర్స్. బట్ అయినప్పటికీ వాళ్ళ స్కోర్ బోర్డ్ పైన ఆయన యావరేజ్ నిలుస్తున్నది మటుకు 170 to 185 మధ్యలో మాత్రమే స్కోర్స్ ఉండేవి. చాలా మ్యాచెస్ 170 బిలోనే వాళ్ళు స్కోర్ చేసి ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇది కంప్లీట్ బ్యాటింగ్ వైఫల్యమే. దో చాలా మంది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ టీమ్ కలెక్టివ్ ఎఫర్ట్ రాలేదు, జట్టులో ఆ సమన్వయం రాలేదు. దానివల్ల ఆ సీజన్లో వాళ్ళు కేవలం 3 సార్లు మాత్రమే 200 ప్లస్ టోటల్స్ పోస్ట్ చేయగలిగారు, 2 సార్లు మాత్రమే 190 దాటించగలిగారు. ఇప్పుడు ఐపీఎల్ ఎలా అయిపోయింది అంటే మొత్తం ఎస్ఆర్ఎస్ వాళ్ళు మార్చి పడేశారు కదా, 200 అంటే 200 సరిపోదు, కనీసం 220, 230 కట్టాలని. బట్ వీళ్ళు ఒక్కసారి కూడా ఆ 220 మార్క్ని క్రాస్ చేయలేకపోయారు. సో దానివల్ల బౌలర్స్ ఎప్పటిలాగే అపోనెంట్స్ బ్యాటర్స్ కనుక అద్భుతంగా బ్యాటింగ్ చేసి వీళ్ళపైన ప్రెషర్ తీసుకొచ్చేస్తే అప్పుడు 10 runs per over లీక్ చేయడమే పెద్ద కథ కాదు. ప్రజెంట్ డైనమిక్స్ మారిపోయాయి. పేసర్స్ 7 runs, 8 runs per ఎకానమీతో బౌలింగ్
బౌలింగ్ చేయాలంటే అందరూ జస్ప్రీత్ బుమ్రాలు కారు కదా. సో అందుకు బ్యాటర్స్ కుదిరినన్ని రన్నులు స్కోర్ చేస్తే అప్పుడు బౌలర్స్ డిఫెండ్ చేయగలరు. లాస్ట్ సీజన్లో వీళ్ళకి అది జరగలేదు. బ్యాటర్స్ తక్కువ రన్స్ స్కోర్ చేశారు అండ్ బౌలర్స్ ఎక్కువ రన్స్ లీక్ చేసేశారు. ఒక స్టాట్ ఏంటి అంటే పవర్ ప్లేలో లాస్ట్ సీజన్ వాళ్ళు 9.4 రన్స్ పర్ ఓవర్ లీక్ చేశారు అండ్ ఆ ఫేజ్లో తీసుకున్నది కేవలం 10 వికెట్స్ మాత్రమే. 14 మ్యాచెస్లో పవర్ ప్లేలో 10 వికెట్స్ మాత్రమే తీసుకున్నారా అంటే కనీసం ఒక్క మ్యాచ్కి ఒక్క వికెట్ కూడా తీసుకోలేని పరిస్థితి వాళ్ళ వద్ద ఉంది అంటే వాళ్ళు ఎంత దారుణంగా రన్స్ లీక్ చేసినా మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ డెత్ ఓవర్స్లో కూడా ఎంత తక్కువ తినలేదు. 16 to 20 ఓవర్స్ మధ్యలో 11.4 ఎకానమీ మెయింటైన్ చేశారు. 25 వికెట్స్ మాత్రమే తీసుకున్నారు. ఇది ఆ సీజన్లోనే సెకండ్ లోయెస్ట్ వికెట్స్ అండ్ సెకండ్ హైయెస్ట్ రన్స్ పర్ ఓవర్ లీక్ చేశారు. సో దానివల్ల వాళ్ళ టీం కొన్ని క్రూషియల్ మూమెంట్స్ అయితే క్యాష్ చేసుకోలేకపోయింది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఒక 170 రన్స్ కొట్టుంటారు. లాస్ట్ దాకా మిడిల్ ఓవర్స్లో విప్రాజ్ నిగమ్ అయితేనేమి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ ప్రెషర్ బిల్డ్ చేస్తూ వస్తున్నా కూడా ఆ లాస్ట్ ఓవర్స్లో ఆ రన్స్ లీక్ అయిపోతూ వస్తూ ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు మ్యాచెస్ ఓడిపోయారు. అలా కాకున్నట్లు బ్యాటర్స్ కనుక అబోవ్ పార్ స్కోర్ బోర్డు పైన ఉంచితే అప్పుడు బౌలర్స్ పైన అంత ప్రెషర్ వచ్చేది కాదు. ఎందుకంటే ఫామ్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. సేమ్ టీమ్నే కోర్ టీమ్ని రీటైన్ చేసుకున్నారు కాబట్టి మరి అదే బౌలింగ్ లైనప్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈసారి జస్ట్ మారేది ఏముంటుంది అంటే బ్యాట్స్మెన్స్ ఇంక్లూజన్స్ మంచిగా చేసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి రన్స్ రావాలి. అండ్ వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అంటూనే ఉన్నాం కదా, ఓపెనర్స్ సరిగా లేరు అని. దాన్ని సరిగ్గా అడ్రస్ చేశారు అండ్ టాప్ ఆర్డర్ని కూడా సరిగ్గానే అడ్రస్ చేశారు. పేస్ బౌలింగ్ అటాక్లో రన్స్ లీక్ అయితే ఉన్నాయంటే దాన్ని కూడా సరిగ్గా అడ్రస్ చేశారు. ఎందుకంటే టాప్ ఆర్డర్ కోసం పతం నిషంకాన్ని తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో లేదా నెంబర్ 4, నెంబర్ 5 ఆడడానికి డేవిడ్ మిల్లర్ని తీసుకున్నారు. అది కూడా బేస్ ప్రైస్కి చాలా స్టీల్ బై అంటాను. పతం నిషంకాన్ కూడా అంతే 4 crores పోటీ పడి మరీ తీసుకున్నారు కేకేఆర్తో. అండ్ దాంతోపాటు ఇక బౌలింగ్ ఇంక్లూజన్ చూసుకున్నట్లయితే స్మార్ట్గా పిక్ చేసుకున్నారు. లుంగి ఎంగిడి, కైల్ జెమిసన్ అండ్ అకీబ్ నబీదార్. ఇద్దరిని బేస్ ప్రైస్ తీసుకుంటే అకీబ్ నబీదార్ కోసం ఏకంగా 8.4 crores దాకా వెళ్ళారు. ఇతని గురించి తప్పకుండా ప్లేయింగ్ 11 కంప్లీట్ అయిపోయాక మనం మాట్లాడుకుందాం. అవుట్ అండ్ అవుట్ వాళ్ళ స్క్వాడ్లో కొత్త ఇంక్లూజన్స్ అయితే వాళ్ళకి కావాల్సిన విధంగానే ఉన్నాయి. మనం ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నామో ఆ ప్రాబ్లమ్స్కి అనుగుణంగానే రీప్లేస్మెంట్స్ తెచ్చుకున్నారు. ఇటు పేస్ బౌలింగ్ స్ట్రెంథెన్ చేసుకున్నారు, ఇటు టాప్ ఆర్డర్ని కూడా అద్భుతంగా స్ట్రెంథెన్ చేసుకున్నారు. ఇక ఒకసారి వాళ్ళు స్క్వాడ్ చూసే స్పెషలిస్ట్ బ్యాటర్స్ కింద 8 మంది ఉన్నారు. బెన్ డకెట్, డేవిడ్ మిల్లర్, కరుణ్ నాయర్, నితీష్ రాణా, పతం నిషంక, పృథ్వీ షా, సమీర్ రిజ్వీ అండ్ సాహిల్ పరాగ్. ఇక ఆల్రౌండర్స్ 6 మంది ఉన్నారు. అక్షర్ పటేల్, అజయ్ జాదవ్ మాండెల్, అకీబ్ నబీదార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ అండ్ త్రిపురాణ విజయ్. ఇక వికెట్ కీపర్స్ 3 ఉన్నారు. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. ఇక బౌలర్స్ 8 మంది ఉన్నారు. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కైల్ జెమిసన్, లుంగి ఎంగిడి, తంగరసు నటరాజన్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ అండ్ దుష్మంత చెమీరా. ఒకసారి వీళ్ళు ప్లేయింగ్ అని చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్గా కేఎల్ రాహుల్ అండ్ పతం నిషంక, నితీష్ రాణా అట్ నెంబర్ 3, డేవిడ్ మిల్లర్ అట్ నెంబర్ 4, అక్షర్ పటేల్ అట్ నెంబర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ అట్ నెంబర్ 6, అశుతోష్ శర్మ అట్ నెంబర్ 7, అకీబ్ నబీదార్ అట్ నెంబర్ 8, విప్రాజ్ నిగమ్ అట్ నెంబర్ 9, టీ నటరాజన్ అట్ నెంబర్ 10 అండ్ లుంగి ఎంగిడి అట్ నెంబర్ 11. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే ముఖేష్ కుమార్ని తీసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అనుకుంటే అభిషేక్ పోరెల్ని తీసుకోవచ్చు. నేను చెప్పిన ప్లే 11 ఆర్ ప్లే 12 విషయానికి వచ్చేస్తే ప్రజెంట్ ఇంపాక్ట్ ప్లేయర్ లేకుండానే వీళ్ళ వద్ద 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. పేసర్ విషయానికి వచ్చేస్తే లుంగి ఎంగిడి, అకీబ్ నబీదార్ అండ్ నటరాజన్ ఉంటారు. ఇక స్పిన్నర్స్ లిస్ట్లో యాజ్ యూజువల్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ అకీబ్ నబీదార్ ఉంటారు. ఇక ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే ముఖేష్ కుమార్ని తీసుకుంటే సరిపోతుంది. ఫ్యూచర్లో మిచెల్ స్టార్క్ ఇంజురీ నుంచి కోలుకొని ఇంజురీ అంటున్నా అతనికి రష్ ఇచ్చారు కదా వాళ్ళ క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్ళు, దాని నుంచి కనుక కోలుకొని వచ్చేస్తే లుంగి ఎంగిడిని రీప్లేస్ చేయొచ్చు. లేదంటే కనుక ఇంకొక ఎక్స్ట్రా ఫారిన్ బ్యాటర్ని తగ్గించి అప్పుడు ఇతను రావచ్చు. ఒక లుంగి ఎంగిడి కనుక మంచిగా ప్రూవ్ అయితే దాని గురించి తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాంలేండి. ప్రజెంట్ అయితే వీళ్ళు ప్లేయింగ్లో ఇలా ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ టాప్ టు బాటమ్ చూసుకున్నట్లయితే నెంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇప్పుడు మీకు రేజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్టే పతం నిషంకాన్ని ఎందుకు పైన పెట్టుకున్నాం అని మీకు డౌట్ వస్తే అతని కోసం కేకేఆర్తో పోటీ పడి 4 crores పెట్టి మరి ఊరికి ఏం వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ IPL కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 38 T20Is ఆడాడు. అందులో 2 centuries అండ్ 8 half centuries ఉన్నాయి. 1230+ రన్స్ స్కోర్ చేశాడు అండ్ 35 యావరేజ్ ఉంది. కన్సిస్టెంట్గా రన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అతన్ని అంతగా పోటీపడి తీసుకున్నారు. కాబట్టి అతను కనుక కేఎల్ రాహుల్తో కలిసి ఓపెన్ చేస్తే 10 overs కంప్లీట్ అయ్యేసరికి రన్స్ 75 to 80 ఉన్నప్పటికీ వికెట్ లాస్ చేయకోకున్నట్లు కూడా ఆడగల ఎబిలిటీ ఈ ఇద్దరికి ఉంటుంది. ఎందుకంటే
క్రీజ్లో పాతుకుపోతే కనుక రన్స్ వస్తూనే ఉంటాయి. లేదు ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి 10 ఓవర్స్ దాకా మ్యాచ్ తీసుకొచ్చినా కూడా అప్పుడు ఒక 80-85 రన్స్ ఉంటే తర్వాత 10 ఓవర్స్ కలిసి 8 వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉంటాయి కాబట్టి 120 రన్స్ ఈజీగా చేయొచ్చు. ప్రతి మ్యాచ్ 200 పోస్ట్ చేయడానికి వాళ్ళ ప్లేయింగ్ 11ని ప్రిపేర్డ్గా పెట్టుకోవచ్చు. సో దానికనే వీళ్ళిద్దరిని ఓపెనర్స్గా పిక్ చేసుకున్నాం. అండ్ దాంతోపాటు మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ రెండు స్ట్రాంగ్గానే ఉంటాయి. అక్కడ డేవిడ్ మిల్లర్ నెంబర్ 4లో రావడం వల్ల అతనికి ఎక్కువ బాల్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది. ట్రిస్టన్ స్టబ్స్ వచ్చి లాస్ట్లో వచ్చామా హిట్టింగ్ చేసామా అన్నట్టున్నా కూడా మిల్లర్ కనీసం ఒక 12th to 13th ఓవర్లోనే బ్యాటింగ్ వచ్చేస్తే టూ మెనీ రన్స్ అతని బ్యాట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ ఎట్లాంటి ఫామ్లో కూడా ఉన్నాడో చూసాం మనం. చాలా T20s ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి మిల్లర్ కనుక నెంబర్ 4లో తీసుకొచ్చి ఎక్కువ బాల్స్ ఆడిస్తే మనకి ఎక్కువ రన్స్ వస్తాయి. దానివల్ల లాస్ట్ సీజన్ వాళ్ళు ఏదైతే ఆ ఫైర్ పవర్ మిస్ అయ్యారో 200+ టోటల్స్ పోస్ట్ చేయడానికి కష్టపడ్డారో ఈసారి ఆ కష్టాలు లేకున్నట్లు ఈజీగా ఆ 200+ టోటల్స్ కానీ లేదా 190+ కానీ అల్లా ఓకగా స్కోర్ చేయడానికి అండ్ చేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక అకీబ్ నబీదార్ని ఎందుకు అంత ఫాస్ట్గా ప్లేయింగ్ 11లోకి రష్ చేయాల్సి వచ్చింది అంటే ఇతని కోసం ఏకంగా 3 టీములతో పోటీ పడ్డారు. ఆర్సీబీతో పోటీ పడ్డారు, ఆర్ఆర్తో పోటీ పడ్డారు, SRHతో కూడా పోటీ పడి 8.4 CR దక్కించుకున్నారు. సో వాళ్ళేం ఊరికే తీసుకోలేదు. సేమ్ పతం నిశంక్ అలాగే ఇతను కూడా పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే రీసెంట్గా కంక్లూడ్ రంజీ ట్రోఫీ తీసుకుంటే ఇతను 10 మ్యాచ్లోనే 60 వికెట్లు తీసుకున్నాడు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా 6 మ్యాచ్లో 40 వికెట్లు తీసుకున్నాడు. టోటల్గా 16 టెస్ట్ మ్యాచ్ల్లో 100 వికెట్లు అంటే ఒక్కసారి ఆలోచించండి అతను ఎంత కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ 6 వికెట్లు, ప్రతి ఇన్నింగ్స్లోనూ 3 వికెట్లు తీస్తూ వస్తున్నాడు. కాబట్టి 70 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని జమ్మూ అండ్ కాశ్మీర్ ఈసారి ట్రోఫీ గెలిచింది. సో అలాంటి అద్భుతమైన ఫామ్లో ఉన్న బౌలర్ని తప్పకుండా ప్లేయింగ్ 11లోకి రష్ చేయాలి. చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన ఆ టీం కప్పు కొట్టింది అంటే ఇతని యొక్క స్కిల్స్ చాలా వాడుకొని వాళ్ళు కప్పు గెలిచారు. సో అందుకని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఇనీషియల్గానే ప్లేయింగ్ 11లోకి పెట్టేసుకున్నాం. సో ఓవరాల్గా నాకేమనిపిస్తుంది అంటే టాప్ టు బాటమ్ చూస్తే 12 man స్క్వాడ్ కనుక వీళ్ళకి చూస్తే తప్పకుండా టైటిల్ ఫేవరెట్స్గానే మరొకసారి నిలుస్తారనుకుంటూ ఉన్నాను. లాస్ట్ సీజన్లో ఏదైతే టీంలో సమన్వయం లోపించిందో ఈసారి ఆ సమన్వయం చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వద్ద ప్లేయర్స్ రీప్లేస్మెంట్స్ అంతా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి. సో ఇది నా అనాలిసిస్. దీనిపై మీ ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మరి నెక్స్ట్ షోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం చాలా